నా మిత్రులు చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఈ రాత్రి వారందరికీ ఒక మాట చెబుతున్నాను. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా ఉద్భవించాడు. నిజమే. దేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖున మొదలుకొని జనవరి 1వ తారీఖు వరకు ప్రతి రాత్రి క్రిస్మస్ జరుగుతున్నది. ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా దేవుని బిడ్డలారా పల్లెటూరులో, అనేక చోట్ల పట్టణము పల్లెటూరు అని వ్యత్యాసం లేకుండా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దేశంలో ఈనాడు ప్రపంచమంతా ఈ క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారు. ఈ పండగ ప్రపంచానికే పండగ ప్రియులారా. నిన్న మొన్న నేను వెళ్ళలేదు, కానీ ప్రియులారా విజయవాడలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు ప్రీ క్రిస్మస్ చేశారు ప్రియులారా. క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేశారు. మాకులాంటి అనేక జిల్లా నుంచి నాయకులు మమ్మల్ని ఆహ్వానించారు. ఆయన అంటాడు కదా, క్రీస్తు ఈయన ప్రపంచానికి దేవుడు, ఈయన ప్రపంచానికే ఈ క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఆయన గొప్ప దేవుడు యేసు ప్రభు వారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వారు సాక్ష్యం చెప్పారు. చప్పలు కొట్టారు. ఇట్లా అలా తడిసి టీలు ఉన్నాయా మీ చేతిలో? టీ కప్పులు వదిలేసి చప్పలు కొట్టండి ప్రియులారా. ప్రియులారా, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వారికి తెలుసు ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలారా జాతీయ మతము కులము అనే ఏ భేదము లేదు. అందరికీ పండగ ఈ క్రిస్మస్ పండగ. ఇందాకే ఇక్కడ క్రిస్మస్ పండగ రావడానికి నేను ప్రియులారా కూర్చుని ఇంట్లో టీవీ ఆన్ చేస్తే మన దేశ ప్రధాని ఎవరండి? దేశ ప్రధాని గారు ఎవరు మీకు తెలుసా? మోడీ గారు. ప్రియులారా, మోడీ గారు ఢిల్లీలో ఒక దేవుని యొక్క కేథలిక్ మందిరంలోని ఆ క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సిగ్గులేదు క్రైస్తవులారా, పాట పాడితే చప్పట్లు కొట్టరు, ఏం చేయరు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? చప్పట్లు కొడుతూ ఉన్నాడు. సోదరి చెప్పండి, చెప్పండి అమ్మా. మరణాత ఏ టీ దగ్గర కదా, నాకు లేదు చెప్పలేరా? సోదరి చెప్పండి గట్టిగా. లేదు, పాస్టర్ గారు మనవాడిని నేనే చెప్పుకుంటాం అంతే. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేశ ప్రధాని ఈనాడు ప్రపంచమంతా మన ప్రధానమంత్రి మోడీ గారి వైపు చూస్తూ నాకు చప్పులు కొడదాం గట్టిగా ప్రియులారా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అన్ని మతములు సమానమే. ఇక్కడే మనం గొడ్డు చేస్తున్నాం. నాయకులందరూ వారు ఒక క్లారిటీ ఉన్నారు, సర్వ మతములు సమానమే. ప్రియులారా, ఈ పండగ క్రైస్తవులకే అని వారు అనుకోవట్లేదు. ఈ పండగ మాకు కాదు అనుకోవట్లేదు. ఈ పండగ లోకానికే పండగ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పండగ క్రైస్తవ పండగ, ప్రపంచానికి పండగ అన్నారు. దేవుని బిడ్డలారా, మోడీ గారు, దేవుని బిడ్డలారా, ఇందాక దైవజనులు రతన్రాజయ్య గారు అన్నారు, ఈ పండగకి ముఖ్యమంత్రి గారు దైవజనులకి చక్కటి ఆనరోరియం వారు విడుదల చేశారు. మీతో అందరికీ మీరు చెప్పొచ్చా? చెప్పేసారా? చెప్పలేదు, మంచిది. ఇది కొంచెం సీక్రెట్లు అండి. ముఖ్యమంత్రి గారు కూడా సహాయం చేస్తున్నారు దైవజనులకు. అందరికీ చప్పులు కొడదాం ప్రియులారా, దేవుని బిడ్డలారా. అందుకనే ఇందాక అయ్యగారు అన్నారు, మేము ధైర్యంగా చేస్తున్నాం పండగ అన్నారే, దాని వెనకాల భరోసా ఉందన్నారే. ఆ భరోసా ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, ఏ హ్యాపీ క్రిస్మస్, ఏ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను. ప్రియులారా, దేవుని వాక్యములోనికి వెళుతూ ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందపడుతున్నై ఇంటిలోనికి వచ్చి, ఎవరండి వీరు? నక్షత్రము చూస్తూ వారు యేసు ప్రభు దగ్గరికి నడిచి రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంట ప్రియులారా. ఈ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూచి
ఆకాశం వైపు చూడండి, ఆకాశం వైపు చూడండి. అమ్మా ముసుగేసారు, మంచిగా పడుతుందా? ఆకాశం వైపు చూడండి, ఏం కనపడుతున్నాయి? ముసుగండి తీసేసి చూడండి, ఏం కనపడుతున్నాయి? నక్షత్రములు కనపడతాయి. ఈ నక్షత్రములు చాలా కనపడుతుంటాయి మనకు అర్థం కాదు సామాన్యమైన వారికి. అయితే ఈ జ్ఞానులు కట్ట యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రము కనపడిందట. మన పైకి చూస్తే చాలా కనపడతాయి. నా చిన్నప్పుడు పైకి ఆకాశం వైపు పైకి నక్షత్రాలు లెక్కెట్టుతూ ఉండేవాడిని. మీరు ఎప్పుడైనా లెక్కెట్టారో లేదో నాకు తెలియదు. వీళ్ళనా నక్షత్రాలు లెక్కెట్టేవాడిని, 1, 2, 3, 4 రే మా వాళ్ళు అనేవారు, నాన్న మాట్లాడుకో. నక్షత్రాలు లెక్కెడతానంట ఏం వేస్తాయంట? అమ్మా నీకన్నా తెలుసా? నక్షత్రాలు లెక్కెడితే ఏమవుతాయంట? సుబ్రహ్మణ్యం గారు సూర్యుడికాయలు వచ్చాయంట. సూర్యుడికాయలేనా? అంతేనా? అందుకని భయం వేసి లెక్కెట్టుకోండి కాదు. ఒకవేళ సూర్యుడికాయ పొరపాటులో వచ్చిందంటూ అదిగో నక్షత్రాలు లెక్కెట్టావు నువ్వు, అందుకనే సూర్యుడికాయ వచ్చేసిందనేవారు. ఆ సూర్యుడికాయ పోవాలంటే అమ్మ దాటిపిల్ల గుర్రబళ్ళు ఉండేవి కాదు. మా ఊర్లోనే గుర్రబళ్ళు, కడియానికి ఇరానికి గుర్రబళ్ళు టిక్క నడుస్తూ ఉండే. ఆ గుర్రానికి యొక్క ఆ తోకే ఎంటుకలు ఉండేవి. ఆ ఎంటుకు తెచ్చి గట్టిగా బిగించి కడితే అంటే సూర్యుడికాయ తెగిపోయింది. తల్లి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఉన్నారా? మంచిది. ఈ రాత్రి ఒక సామాన్యమైనటువంటి మనుషులుగా నక్షత్రాలు చూస్తే మనకు అర్థం కాదు. జ్ఞానులు కాబట్టి వారు భౌగోళికంగా జ్ఞానులు కాబట్టి వారు నక్షత్రము పుట్టిన వారు గ్రహించి ఆ నక్షత్రము పట్టుకొని వారు నడుస్తూ బాలయేసు జన్మించినటువంటి ఆ పశువుల పాక దగ్గరికి వచ్చారంట. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. వారు మరొకసారి ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఏం చేశారంట? ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రం ఏ ఇంటి మీద అయితే ఆగిపోయిందో ఆ ఇంటిలోనికి ఆ జ్ఞానులు ప్రవేశించారంట. ప్రియులారా, ఇదే నక్షత్రం అండి. ఏంటంటుందా తల్లి? ఏ నక్షత్రం అది? దేవుని బిడ్డలారా, ఆయన నక్షత్రం. చెప్పండి అందరూ, మీ కుడి చెయ్యి పెట్టి చెయ్యి పైకి చెప్పండి. ఆయన వినబట్లేదు అమ్మగారు, మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఉంది ఇక్కడ. మీరు చెప్పండి, ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము. ఇవాళ భారతదేశానికి స్టార్ ఎవరో తెలుసా? కాదు నాన్న, మోడీ గారు. భారతదేశం అంతా ప్రధానమంత్రి మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి దేవుని బిడ్డలారా నక్షత్రం ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం అంతా అమ్మా డాక్టర్ వాళ్ళకి గ్రూపులు డబ్బులు అడ్డాయా లేదా? మంచిది తల్లి, ఎదురు చూడండి వచ్చేస్తాయి. వీడగా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అంటే వీరు లోక సంబంధమైనటువంటి నక్షత్రములు. ఈ రాత్రి ఆ నక్షత్రముల గురించి నేను చెప్పట్లేదు. మీ గ్రామానికి ఎవరు నక్షత్రం తెలుసా? మోడీ అంటే పెట్టా హైదరాబాదుడా? మీ ఊరికి నక్షత్రం ఎవరండి? మీ గ్రామ ప్రథమ పౌరుడు ఎవరు? మీ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచి. ఈ గ్రామానికి ప్రెసిడెంట్ గారు. అంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదములోనికి నడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ప్రెసిడెంట్ గారు, నా స్నేహితులే జెమ్మీ గారు. ఇవి లోక సంబంధమైనటువంటి నక్షత్రములు. ఇంకా పోతే సినిమాలకు వెళ్తే రకరకాల స్టార్లు ఉన్నాయి. ఏ స్టార్ చెప్పండి? నాకంటే మీకే బాగా తెలుసు. ఏ స్టారు? మైదర్ స్టారా? ఏ స్టార్ అండి? మన రత్నరాజు గారు మనవడు